డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. మొన్నటి వరకు వైసీపీ నేతలు సిద్ధమంటూ ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చకొచ్చేందుకు సిద్ధమా, మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమా, వివేకా హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాజంపేటలోని బోయినపల్లి ప్రజా వేదిక సభలో పాల్గొని ఆయన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మరోసారి ప్రకటించారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ జెన్సీ. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో తాళపల్లిలో అయితే పూర్తిస్థాయి అయితే ఈ రోజు అయితే సీఎం ప్రోగ్రామ్ అయితే విజయవంతం అయిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే సభ వేదికలో అయితే పూర్తిస్థాయి అయితే మేము సిద్ధం అనేసి అన్నారు కదా, వారికి ఒక ప్రతి సవాల్గా మారిందని అనుకోవచ్చు. అయితే ఈ సవాల్లో ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి నేను చర్చకి సిద్ధమంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక సవాల్ అయితే విసిరారు. అయితే ఏది ఏమైనా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క సవాల్ అయితే పూర్తిస్థాయి అయితే ఇచ్చారని కూడా తెలుసు. అయితే మొత్తానికి చూస్తే ఆ పూర్తిస్థాయి అయితే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే సమావేశం నిర్వహించారు, ఈ యొక్క సమావేశంలో కూడా పూర్తిస్థాయి అయితే ఉదయం నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత కూడా సభను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయి అయితే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో కూడా చర్చించేదానికి కూడా ప్రజా సమస్యల పైన చర్చించేదానికి కూడా రావాలంటే కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నేతలకైతే సవాల్ విసిరే పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తిస్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ధ్యేయంగా అయితే ఒక ముందు చేశారని కూడా తెలుసునైతే పూర్తిస్థాయి అయితే మొత్తానికి ఈ యొక్క కడప జిల్లా పర్యటనలో ఏదైతే ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ఏదైతే ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అయితే పూర్తిస్థాయి అయితే ఈ రోజు ప్రజావేదికలు అయితే పూర్తిస్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అటు 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయితే పూర్తిస్థాయి అయితే తెలుసునైతే మొత్తానికి ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ సమావేశంలో అయితే పూర్తిస్థాయి అయితే చర్చకి రావాలంటూ అదే విధంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టామని కూడా చెప్పారు. అదే విధంగా పూర్తిస్థాయి అయితే మొన్నటి జరిగిన ఏదైతే పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ఉప ఎన్నిక కూడా ప్రతి సవాల్గా మారిన సంగతి అయితే తెలిసిందే. దీనిపైన కూడా మేము సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అన్న పరిస్థితి అయితే మనం చూస్తాం. ఏది ఏమైనప్పుడు కూడా బాబాయ్ హత్య కేసు అది అందరికి కలిసిన జగమెరిగిన సత్యమే. ఈ యొక్క బాబాయ్ హత్య కేసులో పూర్తిస్థాయి అయితే ఎవరు చేస్తారనేది కూడా ప్రపంచానికి కూడా తెలుసు అన్నట్లుగా కూడా ప్రజా వేదికలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క సభా ప్రాంగణంలో అయితే పూర్తిస్థాయి అయితే ఏది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం చేశారు అన్నట్టు కూడా ఇతను నిలదీసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి చూస్తే ఈ రోజు అభివృద్ధి చేస్తూ పరుగులు పెడుతుంటే మా పైన విమర్శించడము చాలా దారుణం అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఈ రోజు జరిగినటువంటి సభలో కూడా పూర్తిస్థాయి అయితే ప్రజలు కూడా పూర్తిస్థాయి అయితే ఒక సంతోషం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాము. అయితే రాజంపేటను కూడా జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా పలు రకాల వినతి పత్రాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయి అయితే ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. తెలంగాణలో రాజకీయాలు సంచలనం రేపుతున్నాయి. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం విచారణ చేయించేందుకు సిబిఐకు ఫైల్ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించే విషయంలో సర్కారు ప్రత్యేక ప్రొసీజర్ను ఫాలో కానుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తప్పుబడుతుంది. ఎలా ముందుకు వెళ్లాలి, విచారణను ఎలా ఎదుర్కోవాలనే దానిపై గులాబీ బాస్ నేతలతో చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కీలక నేతలు పాల్గొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణలో కాళేశ్వరం రాష్ట్ర రాజకీయాల్లో కాకర రేపుతోంది. హాట్ గా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభ సమావేశాల్లో కమిషన్ నివేదికకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై నివేదిక పత్రాలు సభ్యులకు అందించి ప్రభుత్వం సభ్యుల నుండి సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి అక్రమాలపై
కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల సాక్షిగా తాజాగా తీసుకున్న నిర్ణయం సిబిఐ శాఖకు ఈ ప్రాజెక్టు నివేదిక సంబంధించిన అంశాన్ని అప్పగించటం. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత సందిగ్ధ పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా మనం భావించవచ్చు. శాసనసభ సమావేశాల్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొందరు పార్టీ ముఖ్య నేతలు శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అంశం సంబంధించి సిబిఐకి ప్రభుత్వం అప్పగించినందున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణకు ముందుకు పోవాలనే అంశాలపై కూడా గులాబీ బాస్ కేసీఆర్ శాసనసభ్యులు పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా మరికొద్ది రోజులు జరగనున్న శాసనసభ సమావేశాల్లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఈ అన్ని పార్టీల మధ్య ప్రధానంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశం మాత్రం కీలకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఘోష్ కమిషన్ నివేదిక బంతి సిబిఐ కోర్టుకు చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో మాత్రం రసవత్తర పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రి మాజీ సీఎం కేసీఆర్ పై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై ఆరోపణలకు కారణం ఇద్దరు ముగ్గురు నేతలే అని విమర్శించారు. అందులో హరీష్ రావు, సంతోష్ రావుది కీలక పాత్ర అని బాంబు పేల్చారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానిప్పుడు మాట్లాడితే తన వెనుక ఎవరో ఉన్నారంటూ తమ నాన్న పరువు పోతే తమకు బాధ కానీ వాళ్లకు ఏం లేదని కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ వేశారు. కడుపు మండిపోతుందని ఎమ్మెల్సీ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించినట్లు తెలుస్తోంది. ఎక్స్ ఖాతాలో హరీష్ రావు వీడియోను పోస్టు చేసిన పార్టీ హరీష్ అడుగులో బుల్లెట్ అంటూ రాసుకొచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. చెప్పండి సల్మాన్. థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. కాళేశ్వరం వెనుక దాని కుట్రలో భాగంగా అవినీతి కూరుకుపోవడానికి గల కారణము మాజీ మంత్రి హరీష్ రావు, అదే విధంగా మాజీ ఎంపీ సంతోష్ రావులదే కీలక పాత్ర అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సొంత పార్టీలో ఉండి ఆ యొక్క పార్టీ నేతల మీదనైతే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అదే విధంగా ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారితో హరీష్ రావు, సంతోష్ రావు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఆ గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని, కేసీఆర్ దేవుడు అని అయితే ఆరోపణలు చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హరీష్ రావు, అదే విధంగా సంతోష్ రావు పేర్లు అయితే బయట పెట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంత అంతర్గత విభేదాలు అయితే తారస్థాయికి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మా కేసీఆర్ మా తండ్రి గారైన రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగానే పనిచేశారు. ఖచ్చితంగా డబ్బు కావాలనుకుంటే అలాంటి ధ్యాస లేదని అయితే కవిత అయితే ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక తన అవినీతి బయటపడ్డ కారణంతో ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును అయితే తప్పించారని కవిత అయితే ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క కవిత ఆరోపణలు ఖచ్చితంగా అవి నిజమా అబద్ధమా అనేది అయితే కొంత రాష్ట్ర రాజకీయాల్లో అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క హరీష్ రావు, అదే విధంగా సంతోష్ రావు వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉండి నడిపించే నాటకం అని అయితే సంచలన అయితే ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ వేయడానికి గల కారణం అయితే ఖచ్చితంగా దీని వెనకాల నా కడుపు మండిపోతుందని అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మా నాన్నగారు కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అయితే ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా హరీష్ రావు మ్యూట్ లో ఉన్నారు సల్మాన్, అన్మ్యూట్ చేయండి. అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో టీటీడీ భక్తుల సేవ మరిచి వ్యాపారుల సేవలో మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ను ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఆగా మేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ వ్యవహారం మొత్తం సచివాలయం నుంచి మానిటర్ అయ్యిందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. తీవ్రంగా ఆరోపించారు. అంటే గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం మనము. ఏదైతే అంటే భూమన కరుణాకర్ రెడ్డి ప్రధానంగా టీటీడీని ధ్యేయంగా చేసుకొని అనేక మార్లు కూడా తీవ్ర ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో చూసాం, లడ్డుకు వినియోగించే నెయ్యిలో కూడా కల్తీ జరిగిందంటే దాన్ని ససేమిరా అంటూ ప్రమాణం చేసే స్థాయికి వచ్చారు. తాజాగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉన్న సన్నిధానం క్యాంటీన్ 2 కోట్ల బకాయిలు ఉంది. బకాయిలు ఉన్నా కూడా దీన్ని సెక్రటరీ నుంచి ఆర్డర్స్ వస్తే వీరు తిరిగి ఓపెన్ చేశారు. ఇది ఎలా సాధ్యము, ఇది తప్పు కదా అనే యాంగిల్లో ఆయన ఖండించాడు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానము అంటే ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంది. భక్తాదులు ఎంతో భక్తితో ఇచ్చుకున్న సొమ్ము. అలాంటిది కూటమి ప్రభుత్వం కేవలం అవినీతి అక్రమాలకు అడ్డగా మార్చుకున్న పరిస్థితి అని ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అంటే ఏదైతే టీడీపీ లేదా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసుకొని అంటే మొన్న ఒక మంత్రి కూడా తిరుపతికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, రాసలీలల కోసం ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడని ఆయన వార్తల్లో ప్రధాన భూమికగా నిలిచిన పరిస్థితి. ఇలా రోజు రోజుకు అంటే తీవ్ర ఆరోపణలు చేస్తూ అంటే టీటీడీ రాజకీయం అంతా, కూటమి రాజకీయం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం చుడుతుందని నేను చెప్తున్న పరిస్థితి. మరి ఈ సన్నిధానం, మూతపడిన సన్నిధానం క్యాంటీన్ 2 కోట్ల బకాయి ఉన్నమాట వాస్తవమా కాదా? ఒకవేళ ఉన్నట్లయితే అది ఏ విధంగా రీఓపెన్ చేశారు? మరి కూటమి పెద్దలు ఎవరో దీన్ని ఎన్నుకుంటే దాన్ని తెరిపించారు? ఇలాంటి అనేక అనుమానాలు అయితే భక్తులను వేధిస్తున్న ప్రశ్న. ఏదైతేనేమి అంటే భక్తి మార్గంలో ఉన్న లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక మంది భక్త శ్రద్ధలతో వస్తుంటారు. వారి సొమ్మునే అంటే ప్రజా ప్రయోజనాలకు లేదా డెవలప్మెంట్ కు ఉపయోగించాలి. కాబట్టి ఇలా వ్యక్తిగతంగా ఎవరికో లబ్ధి వచ్చేలా 2-3 కోట్లు బకాయి ఉన్నా కూడా దాన్ని అంతా కూడా మాఫీ చేసి ఇలా వాడుకోవడము హర్షించదగ్గ విషయం అయితే కాదు. మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఏదైతే తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా మంచి మనసుతో ఏ కార్యం చేపట్టినా మంచిదవుతుందని ఆయన పదే చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో అలిపిరి ఘటనలో బతికి బట్ట కట్టాడంటే తిరుమల తిరుపతి వెంకన్నని చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 2 కోట్లు సన్నిధానానికి సంబంధించిన బకాయిలు ఇంతకీ ఎగ్గొట్టారా? ఆ బకాయిలు ఉన్నమాట వాస్తవమా కాదా? లేదా ఏదన్నా టీటీడీకి పేమెంట్ చేశారా? ఎందుకోసం ఈ సన్నిధానం క్యాంటీన్ ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం ఓపెన్ చేశారు? అంటే ఎందుకు దీన్ని సెక్రటరీ నుంచి మానిటరింగ్ చేసి కూటమి పెద్దలు ఎందుకు అక్కడ ఉన్న టీటీడీ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడును పురమాయించారనేది మరి నిజంగా నిగ్గుదేయాల్సిన అవసరం. ఇది పత్రికా గుమ్మకంగా టీటీడీ కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 కేసులు నమోదు చేసిన సిట్ నిందితుల్ని మరోసారి కస్టడీ ఇవ్వాలని ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది. కాగా సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంపై పోలీసులు 9 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కీలక నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణ, సదానందం, చెన్నరావులను 2 రోజులు పోలీస్ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించిన సెంటర్ సంబంధించినటువంటి నిర్వాహకులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా వారితో పాటు వారికి సహకరించినటువంటి 20 మందిని కూడా అంటే పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. సిట్టు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కూడా మరోసారి ఎవరైతే డాక్టర్ ఈ నిర్వాహకం సంబంధించిన ఉన్నారో వారిని తమ ఆధీనంలోకి ఇవ్వాలంటూ కూడా వారికి పిటిషన్ కూడా
దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి. సృష్టి టెస్ట్ బేబీ చేసినటువంటి నిర్వాహకం తెలంగాణ వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం అయితే సృష్టించినటువంటి పరిస్థితి. వాళ్ళకు 70 లక్ష్యంగా చేసుకొని పూర్తిగా అది అమాయకులను పిల్లలు ఎవరికైతే లేరో వారిని పిల్లల్ని టెస్ట్ ట్యూబ్ ద్వారా చేస్తామని చెప్తూ జన్యు మార్పిడి చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆ డాక్టర్ కోర్సుల్లో ఉండి కూడా ఇలా చేయడం, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు తెలుగు ప్రజలకు కూడా ఒక అవమానకరంగా ఉంది. డాక్టర్ వృత్తికి కూడా ఎంతో అవమానపరిచినట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి డాక్టర్ వృత్తి పవిత్రమైనటువంటి అనేక మంది ఆ మేధావులే కావచ్చు, అనేక మంది వారు కూడా ఈ చేసినటువంటి పనికి పెద్ద ఎత్తున అవమానాలకు గురవుతున్నారు. డాక్టర్స్ సంబంధించినటువంటి కొంతమంది అంటే నిజాయితీగా ఉన్న డాక్టర్లు కూడా అవమానం పడాల్సిన పరిస్థితి వస్తుంది. 70 లక్ష్యంగా సృష్టించి చేసినటువంటి అరాచకాలకు పెద్ద ఎత్తున తెరగీతం పాడాలంటూ కూడా సిట్ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం కూడా చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఈ సెంటర్ మీద బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టి ఇప్పటికీ అనేక సెంటర్ల మీద కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి సిట్ అధికారులకు కూడా పూర్తిసారిగా ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమాయకులను 70 లక్ష్యంగా చేసుకున్నటువంటి సృష్టి బేబీకి సంబంధించిన సెంటర్ అధికారులపై మాత్రం ఇప్పటికీ పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. వారితో పాటు 20 మంది సంబంధించినటువంటి సహకరించిన వారికి కూడా వారిపై కూడా కేసు నమోదు చేసి వారికి చట్టరహిత చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే పూర్తిగా సిట్ అధికారులు మాత్రం చెప్తున్న దానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అనేక మంది అంటే ఆ ఎడ్యుకేషన్ చదివినటువంటి డాక్టర్స్ కూడా ఇలాంటి ప్రలోభాలకు బానిసై 70 లక్ష్యంగా ఈ సెంటర్స్ ను పెట్టుకొని ఇబ్బంది పెడుతూ అనేక మంది ప్రజలను అంటే డబ్బున్న వాళ్ళు కావచ్చు, సంబంధించినటువంటి పేద ప్రజలను వాళ్ళకి సంబంధించినటువంటి అంటే పిల్లలు అనే ప్రేమతో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయతని కొమ్ముగా చేసుకొని వీరు డబ్బు లక్ష్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఉన్నారో డాక్టర్ వృత్తిని మరోసారి అంటే సమాజంలో దిగజార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది చెప్తూ వస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా బీఆర్కే న్యూస్ చేస్తున్నటువంటి విజువల్స్ లో కానీ సంబంధించిన విషయాలలో కూడా పూర్తిగా అంటే ఎవరైతే అంటే డాక్టర్స్ వృత్తిని గౌరవంగా తీసుకునే వారికి కాకుండా పూర్తిగా డాక్టర్ వృత్తిని అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వారికి మాత్రం చంపపెట్టుగా ఉంది. ఈ సమాజంలో సిట్ దర్యాప్తు చేసిన క్రమంలో కూడా సృష్టి బేబీకి సంబంధించి మాట దర్యాప్తు అయితే పూర్తిగా కొనసాగిస్తుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి సృష్టి బేబీకి సంబంధించిన వివరాలకు సంబంధించి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ లో బయటపడేటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చైనాలోని టియాన్జిన్లో జరిగిన షాంఘై ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా భారతదేశంపై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ మూడు దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. పుతిన్, జిన్పింగ్లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీ పుతిన్ భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది. తాజాగా అమెరికా భారత బంధానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ 21 శతాబ్దానికి నిర్వహించే సంబంధంగా కొనియాడారు. అమెరికా భారత్ మధ్య సంబంధాలు కొత్త శిఖరానికి చేరుకుంటాయని ఆయన అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. దేవిక, చైనాలోని షాంఘై ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మోడీ నిలవబోతున్నారు. ఆ సమావేశానికి సంబంధించి రష్యా అధినేత పుతిన్ తో పాటు ఆ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా పూర్తిసార్లు ప్రాధాన్యత సంతరించినటువంటి పరిస్థితి. అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో ఈ భేటీ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోబోతుందంటూ పలువురు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. మోడీ, పుతిన్ తో పాటు ఆ భేటీ ఇద్దరికి సంబంధించి ఆ భేటీ వ్యవహారానికి సంబంధించి అమెరికా నుంచి కొత్త ఒక నిర్వచనం రాబోతున్నట్టుగా పలువురు తీవ్రస్థాయి అభిప్రాయపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారత్ అదేవిధంగా అమెరికా మధ్య ఈ సమావేశానికి మోడీ వెళ్ళనున్నటువంటి ఆ పరిణామక్రమంలో అమెరికా, భారత్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, మా సత్సంబంధాలపై పూర్తి స్థాయిలో విదేశాంగ కార్యదర్శి మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో షాంఘైలో జరుగుతున్నటువంటి శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరు కానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పలు దేశాలు అయితే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఇతర దేశాలతో భారత్ కూడా పూర్తి స్థాయిలో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.